హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1423. ఈరోజు డేట్ 23 జూలై 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక సూపర్ డీల్ చెప్తాను. మీకు నచ్చితేనే కొనుక్కోండి. ఒప్పో రెనో 10 ప్రో ప్లస్, ఇది మన ఇండియా 12GB ప్లస్ 256GB మోడలు 54,999 రూపాయలకు లాంచ్ అయింది. అంటే 55,000 రూపాయలకు లాంచ్ అయింది. అండ్ ఇది ఇప్పుడు కార్డ్ ఆఫర్తో అరౌండ్ 28,499 రూపాయలకు వస్తుంది. సో ఇదైతే హానెస్ట్ చెప్పాలంటే దీంట్లో ఉన్న ప్రైస్కి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రైస్కి అండ్ దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ మాత్రం ఒక మైండ్ బ్లోయింగ్ డీలే. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 వస్తుంది. మెయిన్ కెమెరా IMX 890 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. రెండోది టెలిఫోటో లెన్స్ ఉంటుంది, దానికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ మెటల్ బాడీ ఫినిషింగ్తో వస్తుంది. సో ఎక్సలెంట్ ఫోన్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. నేను దాంట్లో ప్రెజర్ చేసేది ఏం లేదు. మీరు కొనుక్కోండి, లేకపోతే ఒప్పుకోను, ఇవాళ అన్నాను నేను ఇవంటే ఏం చెప్పాను నేను. మీకు నచ్చితే కొనుక్కోండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అది చాలా మంచి డీలే. అండ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 అది 8 Gen 1 కాదు, 8+ Gen 1 చాలా మంచి ఫోన్స్. మీకు నచ్చితే కొనుక్కోండి, చాలా మంచి డీల్. ఇలాంటి డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ పోతుంటాయి. ఛానల్ యాక్టివ్ ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెక్ న్యూస్ కోసం ఛానల్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొంచెం సబ్స్క్రైబర్లు ఇంప్రూవ్ అవుతారు. ఇక ఈరోజు మన న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి యూనియన్ బడ్జెట్ నుంచి, యూనియన్ బడ్జెట్ ఎలా ఉన్నా దాంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్, మనకు ఉపయోగపడే పాయింట్ ఉంది. ఇదేంటంటే ఏవైతే మొబైల్ ఫోన్కి సంబంధించిన ఇంపోర్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన కస్టమ్ డ్యూటీస్ మీద ఒక 5% తగ్గింది. లాస్ట్ ఇయర్ మనకి ఇంపోర్ట్ కస్టమ్ డ్యూటీస్ మీద దగ్గర 20% ఉండేది కదా, దాన్ని ఇప్పుడు మీకు 15% చేశారు. అంటే 5% తగ్గించారనమాట. దీనివల్ల ఏం ఉపయోగం అంటే మనకి మన ఇండియాలో స్పేర్ పార్ట్స్ ఏవైతే మనకి డిఫరెంట్ బ్రాండ్స్ బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో, అవి మొబైల్స్ కావచ్చు, స్పేర్ పార్ట్స్ కావచ్చు, కెమెరా లెన్సెస్, ఛార్జర్లు, రకరకాల ప్రొడక్ట్స్. హానెస్ట్ చెప్పాలంటే ఒక స్మార్ట్ ఫోన్ తయారవ్వాలంటే మన ఇండియాలో దాదాపు ఒక 80% ఏవైతే దీంట్లో స్పేర్ పార్ట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా బయట కంట్రీస్ నుంచి వస్తాయి. దట్టు మెయిన్గా చైనా నుంచి వస్తాయి. సో వాటి మీదే ఇప్పుడు మనకి కొంచెం కస్టమ్ డ్యూటీస్ తగ్గించారు కాబట్టి, సో దీనివల్ల కొంచెం మొబైల్ ఫోన్స్ ప్రైస్ అనేవి తగ్గొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. బట్ హానెస్ట్ చెప్పాలంటే అనుకున్నంత తగ్గే అవకాశం అయితే చాలా తక్కువ. ఇది మాత్రం అందరికీ తెలిసిన వాస్తవమే. నెక్స్ట్ మనకి HMD గ్లోబల్ నుంచి. HMD గ్లోబల్ వాళ్ళు ఫైనల్గా మన ఇండియాలో ఫస్ట్ ఈవెంట్ని చేయబోతున్నారు ఈ మంత్ 25వ తారీఖున. ఈ HMD అంటే ఇదేంది కొత్త బ్రాండ్ అనుకోకండి. HMD అనేది నోకియాకి సంబంధించిన పేరెంట్ బ్రాండ్ అనమాట ప్రజెంట్గా. ఎందుకంటే నోకియాని ఓన్ చేసుకున్న బ్రాండ్ HMD గ్లోబల్ కాబట్టి ఆ నోకియా ఫోన్స్ పేరు మీద కాకుండా వీళ్ళ ఓన్ బ్రాండింగ్తో, HMD లోగోతో, HMD బ్రాండింగ్తో స్మార్ట్ ఫోన్లు మన ఇండియాలో ఈ మంత్ 25వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళ ఫస్ట్ స్మార్ట్ ఫోన్స్ అనమాట. సో నాకు తెలిసి ఒక 2 లేదా 3 ఫోన్స్ అయితే లాంచ్ చేస్తారు. దాంట్లో ఒకటి మాత్రం చాలా ఐ క్యాచీగా ఉన్న ఫోన్ ఏంటంటే ఏవైతే లూమియా 930 సిరీస్ సంబంధించిన డిజైన్ ఉండేదో, ఆ స్క్వేర్ రెక్టాంగులర్ డిజైన్ ఉండేదో, సో దానికి సంబంధించిన డిజైన్ ఇప్పుడు యాస్టిస్గా ఒక మోడల్లో తీసుకురాబోతున్నారు. దాని పేరు ఆల్రెడీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఒకసారి. దాని పేరు స్కైలైన్. ఈ స్కైలైన్ అనే ఫోన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. మొత్తం 3 ఫోన్లు అట్లాస్, స్కైలైన్, ఇంకేదో ఉంది, రకరకాల పేర్లు పెట్టారు వీళ్ళు. దాంట్లో స్కైలైన్ మోడల్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బట్ జనరల్గా ఏంటంటే నోకియా ఇంతకుముందు మన ఇండియాలో ఫోన్లు లాంచ్ చేసినా కానీ ప్రైస్ అనేవి చాలా హెవీగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా ఈ HMD బ్రాండింగ్లో కూడా అలాగే ప్రైజులు పెడితే నడవు, పప్పులు ఉడకవు. ఎందుకంటే నోకియా అంటే నోకియా కంటే ఒక స్టాండర్డ్ ఉంది. సో దాన్ని చూసేవారు, అంత ప్రైస్ పెట్టినా ఓకే నోకియా కాబట్టి అలా పెట్టిందేమోలే అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు HMD అనే పేరు మీద పెడితే మాత్రం కొంచెం కష్టంగానే ఉండే అవకాశం ఉంటుంది. అసలే ప్రజెంట్ ఉన్న పోటీ ప్రపంచంలో మన ఇండియాలో పర్టికులర్గా స్మార్ట్ ఫోన్ మార్కెట్ చాలా భయంకరమైన కాంపిటీషన్లో ఉంది. సో అందుకనే అది పెద్దగా వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. సో అది మాత్రం వాస్తవం. నెక్స్ట్ మనకి స్నాప్డ్రాగన్ నుంచి. స్నాప్డ్రాగన్ అంటే క్వాల్కమ్ వాళ్ళు మన ఇండియాలో ఈ మంత్ 30వ తారీఖున ఒక ఈవెంట్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్లో మనకి కొన్ని కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నారు. క్వాల్కమ్కి సంబంధించిన ప్రోడక్ట్ ఏంటి, అంత ఇంట్రెస్ట్గా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే 10,000 కంటే తక్కువ బడ్జెట్లో ఒక చిప్ రాబోతుంది. అంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ రాబోతుంది. ఇది ప్రజెంట్గా ఉన్న 5G మార్కెట్ని చాలా వరకు బూస్ట్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్గా మనకి 10,000 రూపాయల బడ్జెట్లో స్నాప్డ్రాగన్ సంబంధించిన ప్రాసెసర్లు ఏమున్నాయి? స్నాప్డ్రాగన్ 4 Gen 2 వెరీ ఫస్ట్ ప్రాసెసరు. ఆ తర్వాత కొంచెం పైకి వెళ్తే స్నాప్డ్రాగన్ 695 5G, అక్క 6S Gen 3. సో ఈ ప్రాసెసర్లు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా చాలా తక్కువ ప్రైస్లో మనకి ఇంకొక కొత్త ప్రాసెసర్ రాబోతుందంట. బట్ పెర్ఫార్మెన్స్ వీటి లెవెల్లో
10,000లో ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే 10,000 కంటే తక్కువ బడ్జెట్ కాబట్టి ఖచ్చితంగా వాటికంటే తక్కువ స్కోరే చేస్తుంది. అప్రాక్సిమేట్‌గా చెప్పాలంటే AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ ప్రకారం మనకి 4 lakhs దాటుతది కదా! 4 Gen 2 అయినా గాని, 6 Gen అదే స్నాప్‌డ్రాగన్ 695 అయినా గాని వాటికంటే తక్కువగానే ఉంటుందని అర్థం అనమాట. దీంతో పాటు వీళ్ళు కోపైలట్‌తో ఉన్న పీసీలు తీసుకురాబోతున్నారు. దట్ టూ పవర్డ్ బై స్నాప్‌డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్స్ అనమాట. సో, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. స్నాప్‌డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్లు మళ్ళీ మనకు కొంచెం తక్కువ బడ్జెట్‌లో ల్యాప్‌టాప్స్‌ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి థామ్సన్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో కొన్ని ల్యాప్‌టాప్‌లు లాంచ్ చేశారు నియో సిరీస్‌లో. సో, దీంట్లో మీకు స్టార్టింగ్ మోడల్ జస్ట్ ₹14,990 పెట్టారు. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రైసింగ్ యాక్చువల్‌గా. సో, దీంట్లో మీకు సెలరాన్ ప్రాసెసర్ ఉంటది. అండ్ 4GB 128 ఏమో మనకి మెమరీ ఉంటది. జస్ట్ రెగ్యులర్ యూసేజ్‌కి మాత్రమే పనికొస్తది. అండ్ దీంట్లో i3 మోడల్ 27,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. i5 మోడల్ ఏమో 38,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ వేరియంట్స్ కూడా ఉంటాయి. జనరల్ క్వశ్చన్ ఏంటంటే మీకు థామ్సన్ అనే బ్రాండ్ అసలు ఐడియా ఉందా? థామ్సన్ వాళ్ళు టీవీలు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు కూడా తీసుకొస్తున్నారు. వీటిని ప్రిఫర్ చేస్తారా? ఇది ఈరోజు నా క్వశ్చన్. కింద కామెంట్‌లో రాయండి. ఫ్లిప్‌కార్ట్‌లోనే వీళ్ళు అమ్ముతారు. అవన్నీ అసెంబ్లింగ్ చేసి తీసుకొచ్చినవే ప్రొడక్ట్స్ ఉంటాయి. జనరల్‌గా థామ్సన్ టీవీలైనా ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ ఓడిఎమ్స్ నుంచి తీసుకొస్తారు. వాళ్ళు పేర్లు వేసుకుంటారు. సో, ఎనీవేస్ మీరు వీటిని ప్రిఫర్ చేస్తారా లేదా కింద కామెంట్‌లో రాయండి. నెక్స్ట్ మనకి షామీ వాళ్ళు వెరీ రీసెంట్‌గా ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తుంది. దాని పేరు షామీ 14 సివి. ఇది ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను. సో, దీంట్లో కొత్త కలర్ వేరియంట్స్‌ని తీసుకురాబోతున్నారట. మరి ఒకటి తీసుకొస్తారా, 2 తీసుకొస్తారా గ్యారంటీ లేదు. దీనికి సంబంధించిన ఒక టీజర్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. ఒక కొత్త కలర్ వేరియంట్ అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ మనకి పోకో నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే పోకో వాళ్ళు వెరీ సూన్ మనకి డెడ్‌పూల్ కొలాబరేషన్‌తో ఒక ఫోన్ తీసుకురాబోతున్నారని చెప్పి మనం టెక్ న్యూస్‌లో మాట్లాడుకున్నాం కదా! ఆ ఫోన్‌కి సంబంధించిన ఇమేజ్ ఈరోజు లీక్ అయిపోయింది. ఎంతసేపు పట్టదు. జనరల్‌గా న్యూస్ వచ్చిందంటే అది వితిన్ 1 డేలో మనకు బయటకు వస్తూనే ఉంటుంది ఇమేజ్ కూడా. సో, ఈరోజు దానికి సంబంధించిన ఇమేజ్ కూడా బయటకు వచ్చింది. ఇది పోకో F6లో కొత్త కలర్ వేరియంట్. నేను మీకు చెప్పాను అయితే గీతే వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫోన్లో ఏదో ఒక కొత్త కలర్ వేరియంట్ డిఫరెంట్ డిజైన్‌తో తీసుకొస్తారని చెప్పాను కదా! సేమ్ అదే విధంగా ఇప్పుడు మనకి డెడ్‌పూల్ ఎడిషన్ ఏంటంటే మీకు పోకో F6లోని టాప్ మోడల్‌లో ఒక కొత్త కలర్ ఆ డెడ్‌పూల్ కాంబినేషన్‌లో ఇమేజెస్ దానికి సంబంధించిన ఫోటోలు అవన్నీ ప్రింట్ చేసి ఉంటాయి అనమాట. ఇది ఒక కొత్త కలర్ వేరియంట్. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంటుంది. ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఒక 8 టెక్ న్యూస్ చెప్పాను, ఒక డీల్ చెప్పాను, ఒక యాప్ చెప్పాను. దీంట్లో ఏది నచ్చిందో కింద కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని సెలెక్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను మీకు బిఎస్ఎన్ఎల్ సిమ్‌కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ రీల్ చేశాను, షార్ట్ చేశాను. ఫస్ట్ కామెంట్లు ఇస్తాను. సో, దీన్ని ఒకసారి చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.